పంచభూతాలకు అధిపతి పరమేశ్వరుడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచభూతాలకు ప్రతీకలైన పంచలింగాల్లో ఒకటైన వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది. శ్రీకాళహస్తిలోని వాయులింగానికి ప్రాణమున్న శివలింగం అని పేరు. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగానే శివలింగం దగ్గరగా ఏర్పాటు చేసిన దీపాలు ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తాయి. శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. తనను భక్తితో పూజించిన ఈ మూడు జీవులకు పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ క్షేత్రం శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. ఈ మూడు జీవాల చిహ్నాలు శివలింగంపై ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. గ్రహణ సమయాలలో కూడా తెరిచి ఉండే ఏకైక దేవాలయం శ్రీకాళహస్తి. స్వర్ణముఖి నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా, అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబగా కొలువై ఉన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ముందు శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు. రాహుకేతు పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. అన్ని శివాలయాల మాదిరి కాకుండా ఇక్కడ శివలింగాన్ని అర్చకులు తాకకుండానే పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు.